హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివాని తీసుకొచ్చి రోహిణి నిజ స్వరూపం బయటపెట్టిన బాలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక సత్యం అయితే ఆస్తి పత్రాలు మీనాకి ఇవ్వడంతో రోహిణికి అయితే చాలా కోపం వస్తుంది. ఏంటి మామయ్య, మీరు రోహిణిని వదిలేసి మీనాకి ఆస్తి పత్రాలు ఇవ్వడం ఏంటి? నేను కదా ఇంటి పెద్ద కొడల్ని, నాకే ఇవ్వాలి కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక సత్యం అయితే అమ్మ, నేను నీకు ఇచ్చేవాడిని, కానీ ఎప్పుడైతే నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులతో నువ్వు పార్లర్ పెట్టావో అందుకే నీకు ఇవ్వడం లేదు. మీ అత్తకు కూడా ఇవ్వచ్చు, ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు నీకు ఇచ్చింది, అందుకే తనకు కూడా ఇవ్వడం లేదు. నేను నిన్ను కానీ ఇక ప్రభావతిని కానీ ఇంక మీద నేను నమ్మను, నేను మీననే నమ్ముతున్నాను, అందుకే మీనకి ఈ కాగితాలను ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. ఇక రోహిణికి అయితే అది పూర్తిగా నచ్చదు. నాకు ఇది అస్సలు నచ్చలేదు మావయ్య, మీరు నాకే ఇచ్చుంటే బాగుంటుంది, నేనే కదా డబ్బు ఇచ్చి అప్పు తీర్చాను, మరి మీరు నాకే ఇవ్వాలి కదా అని చెప్పేసి రోహిణి అనేసరికి మీనాకైతే షాకింగ్గా అనిపిస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది రోహిణి అని చెప్పేసి అనుకుంటూ, మీనా నువ్వు మామయ్య గారి మాటకి ఎదు తిరకు, ఆయన పెద్దవాళ్ళు, ఆయన ఎంత అంటే అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. ఇక రోహిణికి కోపం వచ్చి, నువ్వేం మాట్లాడకు, ఆస్తిపత్రాలు తీసుకొని ఇల్లంతా పెత్తనం చెలాయిద్దామని చూస్తున్నావా అని చెప్పేసి అనగానే ఇక బాలుకి కోపం వచ్చి, ఏమ్మా పారలమ్మా, ఏంటి ఆ మాటలు, ఊరుకుంటున్నా కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతే కదా, నోటికొచ్చినట్టు మాడకపోతే ఇంకేం చేయాలి, అప్పు తీర్చింది నేనే కదా, నువ్వేం తీసుకొచ్చి పెట్టలేదు కదా బాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. ఇక బాలుకి ఆ మాటకైతే చాలా కోపం వస్తుంది. ఈ ఇంట్లో ఏది జరిగినా సరే, ఏదైనా సరే నాన్న మాటే ఇంట్లో వేదవాకు అందరికీ, నాన్న ఏది చెప్తే అదే, ఇప్పుడు నువ్వు కూడా అదే పాటించు అని చెప్పేసి బాలు అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి అయితే, ఏంటి మీనా, నువ్వు మీ మావయ్య పత్రాలు ఇస్తుంటే తీసుకుంటున్నావేంటి, నాకు వద్దని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అనగానే, అత్తయ్య నేను మావయ్య మాటకి ఏది తిరగలేను అని చెప్పేసి ఆ పత్రాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే బయటికి వెళ్ళగానే ఎదురుగా అయితే శివ అయితే కనిపిస్తాడు. ఏ శివ, ఎలా ఉన్నావు అని చెప్పేసి బాలు అయితే పలకరిస్తూ ఉంటాడు. నేను బాగున్నాను బావా, మీరు ఎలా ఉన్నారు అని చెప్పేసి శివ అయితే అంటూ ఉంటాడు. అందరం బాగానే ఉన్నాం, అక్క బాగానే ఉందా అని చెప్పేసి అనగానే, అందరం బాగానే ఉన్నాం శివ, ఎలా చదువుతున్నావు, ఏంటి సంగతులు అని చెప్పేసి అడుగుతుండగా శివ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ నేను ఆఫీస్లో రోహిణి గారిని చూశాను కదా, ఈ విషయం బాగా చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుండగా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు సీరియస్గా, ఏంటో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఏం లేదు బావా అని చెప్పేసి శివ అయితే అంటూ ఉండగా, నువ్వేదో ఆలోచిస్తున్నావు సీరియస్గా చెప్పు అని చెప్పాను. కానీ ఏం లేదు బాబా, మొన్న నేను ఒక ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్లో రోహిణి డబ్బులు తీసుకుంటుంటే నేను చూశాను, వాళ్ళని వేడుకొని డబ్బులు తీసుకుంది అని చెప్పేసి అనగానే బాల్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఆ డబ్బులు వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకోలేదా ఈ పార్లమ్మ అని చెప్పేసి మనసులో అనుకుంటూ, నేను నిజం చూసావా, తనే రోహిణియా అని చెప్పేసి అంటుండగా, అవును బావా నేను చూశాను అని చెప్పేసి అనగానే, బాగా దొరికే ఓ పార్లమ్మ, పదరా ఇప్పుడే పద ఇంటికి అని చెప్పేసి శివని అయితే ఇంటికి తీసుకెళ్తాడు. ఇక ప్రభావతికి మొత్తం శివతో నిజమైతే చెప్పిస్తాడు. ఇక ప్రభావతి అయితే షాక్ అవుతుంది. ఏంటి రోహిణి, నువ్వు మీ నాన్న అడిగి డబ్బులు తీసుకురాలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య, నాన్న ఫోను అవ్వలేదు, నాన్నకి ఆరోగ్యం బాగాలేదు కదా, హాస్పిటల్ ఉన్నారు, అందుకే నేను అప్పు చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అసలు నాకు నిజంగానే డౌట్ ఉంది, అసలు ఈ పార్లమ్కి నాన్న ఉన్నాడా, అసలు మలేషియా ఉంటే ఎందుకు పెళ్ళికి రాలేదు, అసలు ఇంతవరకు ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి డౌట్ల మీద డౌట్లు చెప్తూ ఉంటాడు బాలు. ఇక రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక సత్యం అయితే తొందరలో నిజం బయటపడుతుందిలే బాలు, ఈవిడ కూడా ఎంతవరకు నిజమో లేదంటే వాళ్ళ అత్తలాగా అబద్ధాలు చెప్తుందో మనకు నిజాలన్నీ బయటపడితే కంగారు పడద్దు అని చెప్పేసి సత్యం అనేసరికి ఇక రోహిణి కోపంగా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. రాబోయే ఎపిసోడ్ లేకుండా ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.